శిరసోముండనానిచ. ఒక్కసారైనా గుండు చేయించండి, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుండు చేయించండి. గుండు చేయిస్తే లాభం ఏమిటి? మన పాపములన్నీ ఈ జుట్టును పట్టుకుంటాయి. ఈ జుట్టు మీద వ్యామోహం ఉండడం వల్లే మనకి పాపాలు ఎక్కువ వస్తాయి. అసలు జుట్టు మీద వ్యామోహం లేకుండా ఎవడుంటాడండి? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆ జుట్టు గురించి ఆలోచించండి. మాయిదారు జుట్టు ఏదో ఉన్నంతకాలం ఉంది, అంతగా పోతే ఓ విగ్గు చేయించుకోండి, హాయిగా 1000 రూపాయలు పెడితే వస్తుంది. దానికోసం వద్దు, గుండు పూర్తిగా చేయించాలట. శిరసోముండనానిచ, గుండు చేయించి తీరాలి. ఈ జుట్టును ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయి, ఎందుకంటే జుట్టు మీద వ్యామోహం ఉంటుంది కనుక. జుట్టు ఎక్కువగా ఉన్న దగ్గర నుంచి ఇలా తోసుకోవడాలు, ఇలా చూసుకోవడాలు. ఎందుకు? శిరోగతాని పాపాని, పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుంటాయి. యాంతి ముండనతో యతః, యతః ఎందువల్లంటే ముండనత, గుండు చేయించుకోవటం వల్ల శిరోగతాని పాపాని యాంతి, ఈ తలను ఆశ్రయించుకున్న పాపాలన్నీ పోతాయి. నువ్వు ఆనాటి వరకు చేసిన పాపములన్నీ ఒక్కసారి నున్నగా గుండు చేయించితే పోతాయి. మగవాళ్ళకి, మీకు కాదు. మళ్ళీ మీరెళ్ళి చేయించుకోకండి. ఆడవాళ్ళు 2 సందర్భాల్లో భర్తకి పోయే కాలం వచ్చిందని తెలిసినప్పుడు ఆయన బాగుంటానని మొక్కుకుంటే, మా ఆయన బాగుపడితే, ఆరోగ్యం బాగుంటే గుండిస్తానడచ్చట ఒక భర్తకి. లేదా భర్తగారు జెండాపై కపిరాజు అన్నప్పుడు మాత్రమే తప్ప తక్కిన వేళల్లో గుండె ఎప్పుడు పెడితే ఎప్పుడు మొక్కకూడదు. చిన్న వాటికి మొక్కకండి తొందరపడిపోయి. నాకు ఉద్యోగం వస్తే గుండిస్తాను, లేకపోతే పక్కవాడి కొంపకూలిపోతే గుండిస్తాను, ఇలాంటివి మాత్రం పొరపాటు కూడా స్త్రీలు మొక్కకూడదని శాస్త్రం చెబుతున్నది. పురుషులు మాత్రం గుండు చేయించుకుంటే పాపములన్నీ పటాపంచలైపోతాయి, అందువల్ల తప్పక వాటిని చెయ్యాలి.